హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. గుడ్ న్యూస్ అందరికీ ఏంటి అంటే నీట్ రాసిన వాళ్ళు ఎవరైతే మన ఏపీ స్టేట్ నుంచి ఉన్నారో సో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట. సో ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి నీట్ రాసిన క్యాండిడేట్స్ యొక్క క్వాలిఫైడ్ లిస్ట్ అయితే వచ్చింది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీరు మనకి కౌన్సిలింగ్ అనేది మొత్తం స్టేట్ లెవెల్లో వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వచ్చేసి ఏపీలో చూసుకుంటే డాక్టర్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఏదైతే ఉందో అది టీఎస్లో చూసుకుంటుంది. సో ఇప్పుడు మన ఏపీలో వచ్చేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అయితే చూసుకుంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ న్యూ అనేసి బ్లింక్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ లింక్ ఏదైతే ఆగస్ట్ 2 రోజున వచ్చిందో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అపేర్డ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేసి దీనిపై అయితే ట్యాప్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ అనేసి. సో మీరు ఇక్కడైతే క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ చూసుకోండి. మనకి ర్యాంక్ వైజ్ ద లిస్ట్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఎవరైతే నీట్ రాసినారో సో వాళ్ళందరి పేర్లు, మనకి ఏపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే. సో ఇక్కడైతే చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక విశేషం ఏంటి అంటే ఎవరికైతే ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ యూఆర్ఐ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 162 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి, ఎస్సీఎస్టీ వాళ్ళకి 127 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఈ లిస్ట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. సో మీరు ఇది ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఒక్క విషయం ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీ స్టేట్ వచ్చేసి ఏపీ పెట్టుంటే ఈ లిస్ట్లో ఉంటుంది, లేదంటే తెలంగాణ ఈ లిస్ట్లో కనుక మీ నేమ్ లేదంటే తెలంగాణ లిస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అది చూసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీ యొక్క నీట్ ర్యాంక్, నీట్ రోల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క జెండర్, మీ యొక్క కేటగిరీ అండ్ మీ యొక్క పీడబ్ల్యూడీ స్టేటస్ అండ్ స్కోర్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పర్సన్ ఇది వచ్చేసి ఆ సీరియల్ నెంబర్ అనమాట. అండ్ సీరియల్ నెంబర్ అనే కాదు, ఇది ఇప్పుడు మనకు మెరిట్ ర్యాంక్గా కూడా ఇదే ఉపయోగపడుతుంది. సో చాలా ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాం. మీకు ఇది మళ్ళీ మెరిట్ లిస్ట్ కాదండి, ఇది క్వాలిఫైడ్ లిస్ట్ అంతే. ఇక్కడ చూడండి, దిస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ దిస్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు, చూసుకోండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ద ఫైనల్ మెరిట్ position will be displayed after submission of online applications and verification of the same in all aspects per rule. సో మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అన్ని వెరిఫై చేసిన తర్వాత మీ మెరిట్ పొజిషన్ అనేది కేటాయించబడుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకొన్ని రోజులలో సెపరేట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు ఇక్కడ, ఓకేనా. ఇవన్నీ అయితే మీరు చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇక్కడ నీట్ ర్యాంక్ వేరు, మళ్ళీ స్టేట్లో వచ్చేసి ఉన్నటువంటి ఈ ర్యాంక్ వేరు. ఇది ర్యాంక్గా ఉపయోగపడుతుంది మనకి మెరిట్ లిస్ట్లో. ఇది వచ్చేసి నీట్ ర్యాంక్ వచ్చేసి జస్ట్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ లిస్ట్ కాబట్టి మీ యొక్క ర్యాంక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నీట్ రోల్ నెంబర్ వచ్చేసి చూసుకోండి. మీ యొక్క ఫస్ట్ పర్సన్ వచ్చేసి సందీప్ చౌదరి అనమాట. అండ్ మెయిల్, జనరల్ ఈడబ్ల్యూఎస్ 715 మార్క్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇతనికి, ఓకేనా. సో ఇలా వచ్చేసి టోటల్గా 1208 పేజెస్ అయితే ఉన్నాయి టోటల్గా వచ్చేసి, మీరైతే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరి పేర్లు ఉన్నాయి. ఎవరికైతే 127 కంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళందరివి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఓబీసీ ఎన్సీఎల్ అనేసి ఉంది కదా, ఏం చేయాలి, మాకు బీసీఏ బీసీబీ కేటగిరీ వైజ్ వస్తలేవు కదా అన్న అంటే అట్లా ఉండదు ఫ్రెండ్స్. మీరు నీట్ అప్లై చేసేటప్పుడు మనకి ఆల్ ఇండియా త్రూ చేస్తారు కాబట్టి ఓబీసీ లెవెల్లోనే ఉంటుందన్నమాట. బీసీఏ బీ అట్లా కేటగిరీస్ ఉండవు అనమాట ఆల్ ఇండియా లెవెల్లో. సో అదన్నమాట విషయం. సో ఫ్రెండ్స్, ఇలా మీరైతే మీ నేమ్ అయితే చెక్ చేసుకొని ఒకసారి ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మరిన్ని ఫ్రీ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.